హాయ్, ఈ వీడియోలో మనం స్టాటిక్ క్లాసెస్ మరియు స్టాటిక్ మెంబర్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాటిక్ అనే వర్డ్ మీరు ఇంతకుముందు చాలాసార్లు విని ఉన్నారు. మీరు గమనించినట్లయితే ఇప్పటి వరకు మీరు చూసిన ఎగ్జాంపుల్స్లో స్టాటిక్ మెథడ్స్ని ఎన్నోసార్లు ఉపయోగించాం. ఉదాహరణకి ఈ కన్సోల్ క్లాస్ తీసుకున్నట్లయితే ఈ కన్సోల్లో ఉన్నటువంటి రైట్ లైన్, రీడ్ లైన్ ఇవన్నీ కూడా స్టాటిక్ మెథడ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. అలాగే కన్వర్ట్ క్లాస్ గురించి చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవడం జరిగింది. కన్వర్ట్ క్లాస్ హ్యాస్ ఫ్యూ స్టాటిక్ మెథడ్స్. బై యూజింగ్ దోస్ వీ కెన్ కన్వర్ట్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ అని. అంటే కన్సోల్ క్లాస్లో కన్వర్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఈ స్టాటిక్ మెథడ్స్ అన్న వాటిని ఉపయోగించడం జరిగింది. అయితే స్టాటిక్ మెథడ్స్ అయినా అంటే మెథడ్స్ మాత్రమే కాదు, మనకున్నటువంటి రిక్వైర్మెంట్ని బట్టి అంటే అవసరాన్ని బట్టి స్టాటిక్ వేరియబుల్స్ అవ్వచ్చు, అవి స్టాటిక్ కన్స్ట్రక్టర్ కావచ్చు, లేదా స్టాటిక్ ప్రాపర్టీస్ కావచ్చు, మనం ఏవైతే క్లాస్ మెంబర్స్ చెప్పుకున్నామో వాటిలన్నింటినీ కూడా ఒక స్టాటిక్ కింద మనం డిక్లేర్ చేయవచ్చు. అయితే ఇలా స్టాటిక్ కింద డిక్లేర్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుంటాం. అలాగే వాటికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి బెనిఫిట్స్ ఏంటి అన్నది, అలాగే డ్రాబ్యాక్స్ ఏంటి అన్నవి కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం. అయితే తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక న్యూ క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో యాడ్ న్యూ క్లాస్, జస్ట్ ఆ క్లాస్ నేమ్ వచ్చి నేను స్టాటిక్ ఎగ్జాంపుల్ అని ఇస్తున్నాను. Okay, class name is static underscore example. ఓకే ఫైన్. సో యాక్చువల్గా మనం ఇంతకు ముందు క్లాస్లో తెలుసుకున్నాము, మెయిన్ మెథడ్ మనకి వేరే క్లాస్లో ఉండొచ్చు. అయితే ఏ క్లాస్కి ఆ క్లాస్ మనం ఇలా మెయిన్ మెథడ్ క్రియేట్ చేసే బదులుగా నేనేం చేస్తున్నా అంటే ఈ మెయిన్ క్లాస్ అనే ఈ నేమ్ తోటి మరొక క్లాస్ని తీసుకుంటున్నాను. Add new class again, then the class name is main class dot cs. ఓకే, ఇలాగే ఎందుకు అంటే బేసిక్గా సపోజ్ స్టూడెంట్ ప్రతిసారి ఈ క్లాస్కి రావడం, లేదా ఎక్కువ క్లాసెస్ పెరిగిపోయిన తర్వాత ఎక్కడుందో వెతుక్కునే బదులుగా నేను సింపుల్గా ఏం చేస్తున్నానంటే ఈ నేమ్ తోటి ఒక క్లాస్ని క్రియేట్ చేసేయడం జరిగిందనమాట. అయితే ఈ మెయిన్ క్లాస్లో యాజ్ ఇట్ ఈస్గా నేను మెయిన్ మెథడ్ని పెడుతున్నాను. ఓకే, సో నౌ ఇదంతా ప్రీవియస్ ఎగ్జాంపుల్కి సంబంధించినటువంటి కోడ్. అయితే మీరు దీన్ని హైడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్ ద సెన్స్ కమెంట్స్లో పెట్టుకోవచ్చు, లేదు మీకు అవసరం లేదనుకుంటే మీరు దాన్ని డిలీట్ చేసుకోండి. దట్ ఈస్ అప్ టు యూ. ఓకే, నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నౌ కమింగ్ టు ద స్టాటిక్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే జస్ట్ యాజ్ ఆఫ్ నా వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నాను. ఇంటి ఏ ఈక్వల్ టు సమ్ 10 అని తీసుకుంటున్నా. ఓకే, నౌ ఇక్కడ ఒక పబ్లిక్ మెథడ్, పబ్లిక్ వాయిడ్ దెన్ సంథింగ్ లైక్ యాడ్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటున్నా. సో ఈ యాడ్ మెథడ్లో వాట్ ఐఎమ్ డూయింగ్, సింపుల్గా ఏం చేస్తున్నా అంటే కన్సోల్ డాట్ రైట్ లైన్ దెన్ ఏ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాం. వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను, దెన్ ఒక మెథడ్ని డిఫైన్ చేస్తున్నాను. అయితే ప్రింట్ చేసిన తర్వాత, వాల్యూమ్ ప్రింట్ చేసిన తర్వాత నేను ఏని ఒక స్టెప్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను, అంటే ఇంక్రిమెంటింగ్ బై 1. ఓకే, వెరీ సింపుల్, నో కన్ఫ్యూజ్. నౌ కమ్ టు ద మెయిన్ మెథడ్. సో ఆల్రెడీ మనం మీకు తెలుసు, ఒక వేరే క్లాస్లో ఉన్నటువంటి మెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే వాట్ వీ నీడ్ టు క్రియేట్ an object. So what is the class name? Static example. Object name obj equal to new class name. Okay, fine. Now మనకి ఈ స్టాటిక్ ఎగ్జాంపుల్లో ఒక మెథడ్ ఉంది, ఏంటది? యాడ్ మెథడ్. Okay, fine. So to stay back the screen, use here console dot read. Now run the program. So సింపుల్గా మీకు ఏమి ఇస్తుంది, ఇది వాల్యూ 10 ని స్క్రీన్ పైన ప్రింట్ చేస్తుంది.
నో కన్ఫ్యూజ్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అయితే దిస్ టైం అంటే ఈ టైంలో నేను ఏం చేస్తున్నానంటే ఈ ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తున్నాను. ఓకే, నో అంటే రెండోసారి కాల్ చేసిన తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ఎ న్యూ ఆబ్జెక్ట్ XXX, then this one. Now object XXX dot then add. సో ఇది మనం అనలైజ్ చేయవలసినటువంటి ఎగ్జాంపుల్. అయితే దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఒకసారి మనం స్టాటిక్ ఎగ్జాంపుల్ క్లాస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తున్నాము, ఏని ప్రింట్ చేస్తున్నాం, తర్వాత ఏని ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో దాని ప్రకారం మనకి ఇక్కడ అవుట్పుట్స్ ఏం రావాలి, దిస్ వన్ హ్యాస్ టు గివ్ 10 అండ్ దిస్ వన్ ఇది ఇక్కడ 11 వస్తుంది, దెన్ ఇక్కడికి వచ్చేటప్పటికి 12 వస్తుంది. ఓకే, సో సి హౌ ఇట్ హ్యాపెన్స్. బట్ అవుట్పుట్ కొంచెం తేడాగా వస్తుంది. ఎలా అంటే 10, 11 దెన్ అగైన్ 10 వస్తుంది. వై ఇట్ ఈస్ హ్యాపెన్స్? ఎందుకు అంటే, ఓకే ఎందుకు అన్నది చెప్పే ముందు ఒకసారి స్టాటిక్ ఎగ్జాంపుల్కి వెళ్ళి నేను దిస్ టైం దీన్ని ఏం చేస్తున్నా అంటే స్టాటిక్ అని డిక్లేర్ చేస్తున్నాం. ఓకే, నౌ సేమ్ ఎగ్జాంపుల్, నేను ఎటువంటి మోడిఫికేషన్ చేయట్లేదు. ఈసారి రన్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది? సో ఈసారి 10, 11 దెన్ 12 వస్తుంది. ఓకే, సో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇంతకుముందు మనకి 10, 11 మళ్ళా 11 వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది 10, 11, 12 వచ్చింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే బికాజ్ ఆఫ్ స్టాటిక్. సో మన ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ విల్ ఇనిషియలైజ్డ్ at the time of creating object every time. అంటే నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఏమవుతాయి అన్నమాట, ఇనిషియలైజ్ అవుతాయి. ఓకే, ఇన్ ద సెన్స్ సెకండ్ టైం మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, రీఇనిషియలైజ్ అవుతుంది. వెన్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఆన్ ఆబ్జెక్ట్ ద నాన్ స్టాటిక్ వేరియబుల్స్ విల్ బి రీఇనిషియలైజ్డ్ అగైన్. ఓకే, అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, సో ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి, ఇనిషియలైజ్ అవుతాయి. సో వెన్ యూ కాల్ ద యాడ్ మెథడ్ మీకు 10 ప్రింట్ చేస్తుంది, దెన్ ఇమీడియట్గా ఏమవుతుంది, a++ అంటే ఏ వాల్యూ 11 అవుతుంది. మళ్ళీ అదే ఆబ్జెక్ట్లో మనం ఏం చేస్తున్నాం, యాడ్ మెథడ్ కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంది, 11 ఉంటుంది, 11ని ప్రింట్ చేస్తుంది. అయితే దీని తర్వాత మళ్ళీ మనం కాల్ చేసే ముందుగా ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో దిస్ టైమ్ వాట్ హ్యాపెన్స్, మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ వాల్యూ రీఇనిషియలైజ్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఈ థర్డ్ టైం యాడ్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ నాన్ స్టాటిక్ మెంబర్ దెన్ అగైన్ ఇట్ విల్ గివ్ యూ 10. సో బిగ్ బ్రేక్ పాయింట్ పెట్టి చూపిస్తాను చూడండి. సో ఎగ్జిక్యూట్ దిస్ వన్. రైట్, సో F11 ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, immediately it will go and initialize that one. Okay, fine. Then add method call చేస్తున్నాం. సో a value, a has the value of 10. So now a value we are going to increment. ఓకే, మీరు అవుట్పుట్ చూసినట్లయితే యూ కెన్ సీ 10. దెన్ మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను యాడ్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఉంటుంది, 11 ఉంది. సో ఇట్ విల్ ప్రింట్ ఆన్ ద స్క్రీన్ 11. సో నౌ ఏ వాల్యూ ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఓకే ఫైన్, 10, 11. దెన్ దిస్ టైమ్ అగైన్ వీఆర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్, అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాము. ఇమీడియట్గా ఏం చేస్తుంది, మళ్ళీ కంపైలర్ పోయి దాన్ని రీఇనిషియలైజ్ చేస్తుంది. అంటే నౌ ఏకి ఎంత వాల్యూ ఉందంటే మనకి 10 ఉంది. సో దట్స్ వై ఇట్ విల్ గివ్ యూ ద వాల్యూ అగైన్ 10.
It happens when it is non-static members. Okay, గుర్తుంచుకోండి, very simple. If it is non-static member, it will be initialized when we are creating the object. Okay, so that is. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దీన్ని నేను స్టాటిక్ కింద కన్వర్ట్ చేస్తున్నా. ఓకే నాన్ స్టాటిక్ మెంబర్ అయితే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఇనిషియలైజ్ అవుతుంది, బట్ స్టాటిక్ మెంబర్ ఇప్పుడు ఇనిషియలైజ్ అవుతుంది, కంపైల్ టైంలో అవుతుంది. సో దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, అంటే స్టాటిక్కి నాన్ స్టాటిక్కి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే స్టాటిక్ అన్నది కంపైల్ టైంలో ఇనిషియలైజ్ అవుతుంది, నాన్ స్టాటిక్ వచ్చేటప్పటికి రన్ టైం ఇనిషియలైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఎర్లీ బైండింగ్ అండ్ దిస్ వన్ ఈజ్ లేట్ బైండింగ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే కంపైల్ టైంలో ఇనిషియలైజ్ అయ్యేవి స్టాటిక్ మెంబర్స్, రన్ టైంలో ఇనిషియలైజ్ అయ్యేవి నాన్ స్టాటిక్ మెంబర్స్. సో అది ఎర్లీగా ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ చేస్తుంది కాబట్టి మనం ఎర్లీ బైండింగ్ అంటాం, ఇది రన్ టైంలో చేస్తుంది కాబట్టి దీన్ని లేట్ బైండింగ్ అని పిలుస్తాం అనమాట. దిస్ టైం సేమ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, మేక్ బ్రేక్ పాయింట్ బెటా, ప్రెస్ F5. సో ఇంతకుముందు నాన్ స్టాటిక్ మెంబర్ అయితే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగానే కంపైలర్ ఏం చేస్తుంది, వెళ్ళి దాన్ని ఇనిషియలైజ్ చేస్తుంది. బట్ దిస్ టైమ్ ఇట్ విల్ నాట్, అంటే ఈసారి అది ఇనిషియలైజ్ చేయదు. ఎందుకు అంటే దట్ ఈస్ స్టాటిక్ విల్ ఇనిషియలైజ్ ఎట్ కంపైల్ టైం, అంటే కంపైలైజేషన్ అయిపోయింది, ఇప్పుడు మనం రన్ చేస్తున్నాం అనమాట, అంటే ఆల్రెడీ ఆ వాల్యూ మనకి ఇనిషియలైజ్ అయిపోయి ఉంది. సో మీరు ఇప్పుడు ఆబ్జెక్ట్ డాట్ యాడ్ మెథడ్ కాల్ చేసినప్పుడు ఏ హ్యాస్ ది వాల్యూ ఆఫ్ 10, ఏలో 10 ఉంది, సో 10 ప్రింట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. నౌ సెకండ్ టైం మళ్ళీ ఏం చేస్తున్నాను, నేను మళ్ళీ యాడ్ మెథడ్ని కాల్ చేస్తున్నా. సో దిస్ టైమ్ ఏ హ్యాస్ 11, దెన్ ఆఫ్టర్ దిస్ ఏమవుతుంది 12 అవుతుంది. ఓకే ఫైన్. సో దిస్ టైం ఇంతకుముందు ఎగ్జాంపుల్లో మళ్ళీ ఏమైంది, ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు వెళ్ళి మళ్ళీ ఇనిషియలైజ్ చేసింది, బట్ దిస్ టైం వెళ్ళదనమాట. ఎందుకు అంటే స్టాటిక్ మెంబర్స్ విల్ ఇనిషియలైజ్డ్ ఓన్లీ వన్స్, ఒకే ఒకసారి ఇనిషియలైజ్ అవుతాయి. అది ఇప్పుడు అంటే కంపైల్ టైంలో. ఓకే, సే దిస్ ఇట్ విల్ నాట్ గో. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఏ వాల్యూ మీరు చూసినట్లయితే 12 ఉంటుంది. దిస్ టైమ్ ఇట్ విల్ ప్రింట్ యూ 12, 10, 11, 12. So that is the main difference between the static and non-static members. So 3 points మీరు గుర్తుపెట్టుకోవాలి. The first one వచ్చి this one is static, this one is non-static. Okay, so the first point, initialized it compiled. Okay, so init initialize it run. Next one, initialize only once, only once. This time initialized when object creates. Okay, and third one is it reminds the value, it remembers the value, old value. Third one, it cannot. రిమెంబర్ ఇన్ ద సెన్స్, మీరు ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అయినా సరే మీరు అదే వాల్యూని కంటిన్యూ చేస్తున్నాం, దట్ ఈస్ నథింగ్ బట్ రిమెంబర్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే మనకి ASP.NETలో మనం n నెంబర్ ఆఫ్ పోస్ట్ బ్యాక్స్ చేయవలసి వస్తుంది, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. మీరు పోస్ట్ బ్యాక్ చేసినప్పుడల్లా అక్కడ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రీఇనిషియలైజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా మీరు ఒక స్టేట్ మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు కంపల్సరీగా మీరు దాన్ని స్టాటిక్ కింద డిక్లేర్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే బై యూజింగ్ ద స్టాటిక్ వీ కెన్ స్టోర్ ఏ వాల్యూ
ఓకే, ఇన్ బిట్వీన్ డిఫరెంట్ ఇన్స్టాన్సెస్, అంటే అక్కడ ఆబ్జెక్ట్స్ వేరే అయితే ఉండొచ్చు, కాకపోతే ఆ వాల్యూని మనం మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్. అండ్ దీన్ని మనం ఏమంటామంటే ఎర్లీ బైండింగ్ కింద పిలుస్తూ ఉంటారు టెక్నికల్గా, దీన్ని లేట్ బైండింగ్ కింద పిలుస్తూ ఉంటారు. ఓకే, దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్ అబౌట్ స్టాటిక్ మెంబర్స్. అంటే ఇక్కడ మనం స్టాటిక్ వేరియబుల్స్ గురించి తెలుసుకున్నాము. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 7 మెంబర్స్ని కూడా స్టాటిక్ కింద డిక్లేర్ చేయొచ్చు. ఏమవి? స్టాటిక్ వేరియబుల్స్, స్టాటిక్ మెథడ్స్, స్టాటిక్ కన్స్ట్రక్టర్స్, సారీ మనకి స్టాటిక్ డిస్ట్రక్టర్ అనేది ఉండదు. ఓకే, సో దట్ ఈస్ ఓన్లీ ఎక్సెప్షన్. దెన్ స్టాటిక్ ప్రాపర్టీస్, స్టాటిక్ ఇండెక్సెస్, దెన్ స్టాటిక్ ఈవెంట్స్. అయితే వీటిలో మనం ఇప్పటివరకు వేరియబుల్స్ గురించి, మెథడ్స్ గురించి మాత్రమే తెలుసుకున్నాము. సో దట్స్ వై ఈ స్టాటిక్ కన్స్ట్రక్టర్స్, స్టాటిక్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా మనం వాటిని డిస్కస్ చేసేటప్పుడు హౌ టు యూజ్ అన్నది తెలుసుకుందాం. అయితే ఇక్కడ మరొక విషయం గుర్తించవలసింది ఏంటంటే, ఓకే సే ఇది స్టాటిక్ మెంబర్ అయినప్పుడు వీ కెన్ డూ సంథింగ్ లైక్, మీకు ఈజీగా అర్థమవడానికి నేను ఒక చిన్న చెప్తున్నాను. దీన్ని ఏం చేస్తున్నాను అంటే నేను స్టాటిక్ కింద డిక్లేర్ చేస్తున్నాను. నౌ సారీ, వేరే క్లాస్లో ఉన్న మెంబర్ని మీరు కాల్ చేయాలనుకుంటే కంపల్సరీగా ఏం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. కానీ మీరు ఆబ్జెక్ట్ చేసినట్లయితే కన్సోల్ క్లాస్ ఉంది. ఓకే, సో దీనికి మనం ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ న్యూ కన్సోల్, బట్ వీ కెనాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ టు ద కన్సోల్ క్లాస్. ఎందుకు అంటే ఇది మన కన్స్ట్రక్టర్స్ గురించి చెప్పుకునేటప్పుడు చూద్దాం ఎందుకు క్రియేట్ చేయలేమన్నది. సో ఎనీవే, కానీ ఈ కన్సోల్లో ఉన్నటువంటి క్లాసెస్ని మనం యాక్సెస్ చేయొచ్చు. ఇలా కన్సోల్ డాట్ read or write line method. Why? Because those are the static. In the sense, if it is a static member, no need to create an object. Directly we can access with the help of class name. అంటే స్టాటిక్ మెంబర్ని మనం యాక్సెస్ చేయడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. చూడండి, వాట్ ఈజ్ అవర్ క్లాస్ నేమ్? స్టాటిక్ ఎగ్జాంపుల్. స్టాటిక్ ఎగ్జాంపుల్ డాట్ యూ కెన్ యాక్సెస్ యాడ్, బికాస్ యాడ్ ఈజ్ ద పబ్లిక్ వన్. Okay, so it will print. So this is ఈ పాయింట్ కూడా మనం నోట్ ప్యాడ్లో యాడ్ చేసుకుంటే 5th one can access directly with class name. Okay, so దీన్ని to access we need to create object to the class. Okay, to access, first what we need to do, we need to create an object to the particular class. These are the differences between the static and non-static members. ఓకే, సో కన్ఫ్యూజ్ ఏమవుతూ జస్ట్ ఈ 5 పాయింట్స్ డిఫరెన్షియేట్స్ మొత్తం మీరు అర్థం చేసుకోండి. స్టాటిక్ వాల్యూస్ కంపైల్ టైంలో ఇనిషియలైజ్ అవుతాయి. సో నాన్ స్టాటిక్ వచ్చేటప్పటికి రన్ టైమ్ ఇనిషియలైజ్ అవుతాయి. దెన్ దిస్ కెన్ ఇనిషియలైజ్ ఓన్లీ వన్స్, దిస్ వన్ ఇనిషియలైజ్ వెన్ ఆబ్జెక్ట్ క్రియేట్. దెన్ it can remember the old values, it cannot remember. This one is known as early binding and this one is known as late binding. Then we can access the static members directly with the class name like console dot convert to dot. Okay, we cannot if you want to access the non-static member, then first we need to create an object to the class. So for example, array list is there. So array list లో మనం మెథడ్స్ కూడా వాడాం. కానీ ఎలా వాడాం? array list ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ array list అని చెప్పేసి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దెన్ ఆబ్జెక్ట్ తోటి మనం యాక్సెప్ట్ చేసాం. అంటే array list ఆల్సో హ్యావ్ ద మెథడ్స్ బట్ నాన్ స్టాటిక్ మెథడ్స్.
కన్సోల్ అండ్ కన్వర్ట్ క్లాస్ హ్యాస్ అ మెథడ్ బట్ స్టాటిక్ మెథడ్స్ కాబట్టి వీటిని డైరెక్ట్గా క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేసాం. వేరే అరే లిస్ట్ వచ్చేటప్పటికి దాన్ని ఆబ్జెక్ట్ చేత యాక్సెస్ చేసాం అనమాట. ఓకే, అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఉంది. ఫర్ ఆల్ స్టాటిక్ మెంబర్స్ only one instance will be maintained. Only one instance will be maintained. ఓకే, ఇక్కడికి వచ్చేటప్పటికి సెపరేట్ ఇన్స్టాన్సెస్ ఇది యూజ్ చేస్తుంది అనమాట. Okay, these are the major differences between the static and non-static members. Understood? సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సపోజ్ మీరు స్టాటిక్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తున్నారు కదా, బట్ యూ కెనాట్ డిక్లేర్ ద స్టాటిక్ కాన్స్టెంట్. ఓకే, బికాజ్ ఎందుకు అంటే b equal to 15. సో నేను స్టాటిక్ కాన్స్టెంట్ ఇంటి b ఈక్వల్ టు 15 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేశాను. సో మీరు ఇప్పుడు దీన్ని రన్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఇట్ విల్ షో యూ ఎర్రర్. ఎందుకు అంటే, సో కెనాట్ బి మార్క్డ్ స్టాటిక్ కాన్స్టెంట్, కెనాట్ బి మార్క్డ్ స్టాటిక్ అంటే మీకు సింపుల్గా అర్థమయ్యే చెప్పాలంటే, ఈ కాన్స్టెంట్ ఫీల్డ్ ఈజ్ ఎసెన్షియల్లీ స్టాటిక్. అంటే no need to declare again it as static. Even constant kuda if you want you can access directly with the class name. See, static example dot. So now we need to make it as public. Okay, if it is public then you can see like this. ఓకే, ఇది మరొక ముఖ్యమైన పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఒక మెథడ్ ఉంది, నార్మల్ ఒక మెథడ్. ఈ మెథడ్ ఇన్నర్లో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిక్లేర్ ఇంట్ సంథింగ్ లైక్ ఐ ఈక్వల్ టు సమ్ 10 లైక్ దట్. బట్ స్టాటిక్ మెంబర్ని మనం డిక్లేర్ చేయలేం. సి, కీవర్డ్ కూడా మనకు కనిపించట్లా, ఇట్ విల్ షో యూ ద ఎర్రర్. సో ఈ పాయింట్స్ మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. Then it is more than enough to know about static members. సో సింపుల్గా ఏంటంటే, స్టాటిక్ మెంబర్స్ని యూజ్ చేయడం వల్ల మనకి మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, వీ కెన్ మెయింటైన్ ద వాల్యూ ఇన్ బిట్వీన్ ద ఇన్స్టాన్సెస్. అదే నాన్ స్టాటిక్ అనుకోండి, మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినప్పుడల్లా అది రీఇనిషియలైజ్ అయిపోతుంది. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. ఓకే, ఇంకా తర్వాత ఏంటంటే, డైరెక్ట్లీ వీ కెన్ యాక్సెస్ విత్ ద క్లాస్ నేమ్, నో నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రేపటి క్లాస్లో మనం కన్స్ట్రక్టర్స్ గురించి, సో వాటిలో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్టర్ ఏంటి అన్నది తెలుసుకుందాం. సో ఈ రోజుకి బాయ్, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక చిన్న విజ్ఞప్తి, మీకు ఈ వీడియోస్ వల్ల ఉపయోగం ఉన్నది అనిపించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. అదేవిధంగా షేర్ చేయండి, సో దట్ అదర్ పీపుల్ ఆల్సో వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.